నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీం. ముందుగా హెడ్లైన్స్. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీసులు. తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న స్వల్పల శ్రీనివాస్, నిందితుడిని నుండి నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. మంచిర్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న కొక్కిరాల ట్రస్ట్ అంబలి కేంద్రాలు. బాటసారులకు అంబలి పంపిణీ చేస్తూ దాహర్తిని తీరుస్తున్న కాంగ్రెస్ నాయకులు, ట్రస్ట్ సభ్యులు. అనారోగ్యంతో మృతి చెందిన పెంపుడు కుక్క. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కను అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్న దంపతులు. మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న సల్పల శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితుడిని నుండి నగదు, బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం సిపి శ్రీనివాస్ విలేకరులకు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సల్పల శ్రీనివాస్ అనే వ్యక్తి తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. వేమనపల్లి మండలం క్యాతన్పల్లి గ్రామానికి చెందిన నిందుగూరి రామన్న తన ఇంట్లో చోరీ జరిగినట్లు నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి గాలించారు. బుధవారం మల్లంపేట గ్రామం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని ప్రశ్నించి అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందులో 10,97,600 విలువ గల బంగారం, వెండితో పాటు 2,62,600 నగదు పట్టుబడిందని సిపి శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి విచారించడంతో చేసిన దొంగతనాలను ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్పై గతంలో కూడా వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆస్తి అక్రమాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పోలీస్ శాఖ ప్రజలతో ఏర్పరచుకున్న సత్సంబంధాలతో మండలంలోని యువకులు సోషల్ మీడియాలో నిందితుని వివరాలు విస్తృతంగా వైరల్ చేయడంతో నిందితుని సమాచారం పోలీసులు తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను అభినందించి శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు సహకారం ఇలాగానే కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని చోరీ కేసులో ఛేదించిన చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈరోజు ఇక్కడ జైపూర్లో ఏసీపీ ఆఫీస్లో మా ఏసీపీ వెంకటేశ్వర్లు అండ్ అశోక్ కుమార్ అండ్ ఎస్ఐ శ్యామ్ అండ్ అదర్ ఆఫీసర్స్తో పాటు ఈరోజు కేతన్పల్లి గ్రామంలో ఉన్న జరిగిన దొంగతనం కేసులో ముఖ్యంగా వీళ్ళు సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న యూత్ తర్వాత పబ్లిక్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల ఆ దొంగ ఈజీగా దొరకడం జరిగింది. ఎలా అంటే ఇతను సల్పల శ్రీనివాస్ అనే ఇతను మోడోస్ ఆపరెండి ఏంటంటే అతను ఆల్రెడీ వృధా రక్కీ చేసుకొని ఇక్కడైతే మంచి ఇల్లు అట్లా రక్కీ చేసుకొని ఉదయం పూటనే డోర్ ఓపెన్ ఉన్నప్పుడే ఎవరికి కనబడిన టైంలో ఇతను లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో ఒక మూలలో లేదా అటకలో ఉంటాయి కదా, అటకలో సామాన్ల వెంట దాక్కొని ఇంకా రాత్రిపూట అందరూ పడుకున్న టైంలో ఆ దొంగతనం చేసే మోడస్ ఆపరెండి కలిగిన వ్యక్తి. సో ఇలా మొన్న రాత్రి కూడా ఇలా ఈ కేతంపల్లి గ్రామంలో ఒక రైతు ఇంట్లో వెళ్ళిపోయి అక్కడ నియర్లీ కొన్ని అవర్స్ టుగెదర్ అక్కడ ఉండి రాత్రిపూట అతన్ని క్యాష్ బాక్స్ తర్వాత ఈ వాల్యుబుల్స్, గోల్డ్, సిల్వర్ ఆర్టికల్స్ పెట్టిన మొత్తం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో దీంట్లో ఎలాంటి ప్రూఫ్స్ కానీ మనకు ఫుటేజెస్ కానీ దొరకలేదు. కానీ ఈ యొక్క మోడస్ ఆపరెండి దీన్ని బట్టి ప్రూఫ్స్లను గ్యాదర్ చేసి ఇలాంటి మోడస్ ఆపరెండి వ్యక్తి రీసెంట్గా జైలు నుంచి ఉన్నాడు, అలాంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇతను ఫొటోస్ని ఉన్న ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి
ఆ ఫొటోస్ని మన పబ్లిక్ అందరికీ మీడియా పరంగా పబ్లిక్ డొమైన్స్ గ్రూప్స్లలో షేర్ చేయడం వల్ల మనకు గ్రాడ్యువల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుని వెహికల్ చెకింగ్స్లో అన్ని చేస్తూ మొదలెట్టారు. ఆ వెహికల్ చెకింగ్ చేస్తూ మనకు దొరకడం జరిగింది. అతని నుంచి టోటల్గా 10,97,600 రూపాయల అయితే మొత్తం 100% ఏదైతే పోయిందో క్యాష్తో సహా ఆర్నమెంట్స్తో సహా గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ సహా మొత్తం దొరకడం జరిగింది. అవి ఇప్పుడు మేము డిస్ప్లే చేసాము. టోటల్గా 2,62,600 క్యాష్, మిగతా గోల్డ్ ఆర్నమెంట్స్ కలిపి 3 బంగారు గొలుసులు, ఒక్కో దాని బరువు 3 తులాలు ఉంది. తర్వాత 2 బంగారు నెక్లెస్లు 12.5 తులాలు మొత్తం 3 తులాలు, 2 బంగారు మాటిళ్ళు, 2 ఇయర్ రింగ్స్, ఒక బంగారు ఉంగరము 0.75 గ్రామ్స్, 2 బంగారు ఉంగరాలు, 2 వెండి కాళ్ళ పట్టీలు ఉన్నాయి కదా. తర్వాత ఈ మొత్తం 2 వేసవిలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాలను విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాల్లో రోజువారీగా బాటసారులకు అంబలి పంపిణీ చేస్తూ వారి దాహార్తిని తీరుస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 32 రోజులుగా లక్షిటిపేట మంచిర్యాల సిసిసి నస్పూర్ కేంద్రాలు అంబలి పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ తెలిపారు. మంచిర్యాలలో అంబలి పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రజల కోరిక జిల్లా వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని, అందులో భాగంగానే అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మరి కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దానిలో భాగంగా మరి అంబలి పంపిణీ కార్యక్రమం అనేది ప్రతి ఏటా జరుగుతుంది. మీకు తెలుసు, ఇది ఈ రోజుకు 32 రోజులకు చేరుకుంది. గత నెల ఏప్రిల్ 28న ప్రారంభించడం జరిగింది. రోజు 1,500 లీటర్ల అంబలి మరి మంచిర్యాలలో 3 కేంద్రాల్లో, శ్రీరాంపూర్, సిసిసి, లక్షట్పేట ఇట్లా మొత్తం 6 కేంద్రాల్లో ప్రతిరోజు మరి ఇక్కడ చుట్టుపక్కల వస్తున్న ప్రజలకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ మరి దాహర్తిని ఆకలి తీర్చేందుకు అంబలి మరి మినరల్ వాటర్ కూడా ఈ సేవా కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి ఇక్కడ ప్రజల మన్నలు పొంది ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా మళ్ళీ గెలిచిన అధికారం వచ్చినా కానీ మరి ఏ విధమైన సేవా కార్యక్రమాలకు ఆటంకాలు కాకుండా నిరంతరంగా కొనసాగిస్తూ మరి గెలుపుకోవడంలో కానీ మరి అధికారం ఉన్నా లేకున్నా కానీ గత 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తూ ఈరోజు అధికారం ఉన్నా కానీ మళ్ళీ ప్రజలను మర్చిపోకుండా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించడం ఇక్కడ అభినందనీయమని ప్రజలు అందరూ వారిని అభినందిస్తున్నారు. గత వారం రోజులుగా నస్పూర్లోని సీతారాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బీరన్న ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు బీరన్న కామరాతిల నాగవెల్లి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా సీతారాంపల్లి గ్రామంలో బీరన్న ఉత్సవాలను కులకుర్మలో ఘనంగా నిర్వహించారు. చివరి రోజు బుధవారం గ్రామంలోని బీరన్న గుడి వద్ద బీరన్న కామరాతిల నాగవెల్లి కార్యక్రమాన్ని ఒగ్గు పూజారులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీరన్న పట్నాలు వేసి మొక్కులు అప్పగించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కుల బాంధవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చూడరు దేవుళ్ళు దయచేసి ఆగరే అమ్మలు అక్కడ చెల్లెళ్ళు ఎవరైనా కూడా కొంచెం అమ్మ పండుగ తీసుకుంటున్నాం. 16 రోజుల పండుగ ఇది. ఫస్ట్ పాలన పోటీ చేస్తాం. శుక్రవారం నిన్నాడు, శనివారం ఓనప్పుడు, తర్వాత ఆదివారం వర్గం,
సోమవారం దేవనెత్తనం, మంగళవారం మంగళంజనం, ఇలా బుధవారం నాగరం జరుగుతుంది. దేవుడికి రేపు ఎక్కువ చేస్తాం. ఈరోజు జరిగే కార్యక్రమంలో సమాంకాలి కామరాజు కళ్యాణానికి చేసిన భక్తులందరికీ మనవి. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పండుగ. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పండుగ. బుధవారం రోజున పాలన పోసి మళ్ళీ బుధవారం వరకు నాగేళ్ళ కార్యక్రమం చివరి ఘట్టం పూర్తవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి చాలా ఊళ్ళో ఎంతో ఆనందంగా వచ్చారు. తిలకించడానికి చాలా మంది వచ్చినారు. ఈ యొక్క కార్యక్రమం 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే అయ్యల్లగిరి అక్కమంకాలి కామరాజు కళ్యాణ. మంచిర్యాల గోదావరి నదిపై మంజూరైన బ్రిడ్జ్ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంకు గత ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఆ ప్రభుత్వంలో జాప్యం జరగగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం ఊసేలేదని ఆరోపించారు. మంచిర్యాలలో కాకుండా మరో చోట గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రయత్నం చేయడం తగదని అన్నారు. మంచిర్యాలలోనే బ్రిడ్జి నిర్మాణంకు ఎమ్మెల్యే చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. చొరవ తీసుకోవాలి. ఇది రాజకీయం చేయకుండా ఖచ్చితంగా అక్కడ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబో కాలంలో మీరు దీని మీద గిట్ట ఈ చర్య తీసుకొని మీరు దీన్ని చేయకపోతే రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా ఉధృతం చేసి తీవ్రతరం చేసి ఉద్యమాన్ని ఖచ్చితంగా అక్కడ నిర్మించే దిశగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తే అన్ని మలుపులు చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయ్యే ప్రోజోన్లు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా 20-25-30 కిలోమీటర్ల దూర భారం తగ్గి రాబోయే కాలంలో ఇప్పుడు ఇవాళ ఆయిల్ కొరతలు వస్తూ ఉన్నాయి. దూరం తగ్గుతుంది, తొందరగా పోవచ్చు, యాక్సిడెంట్ల ప్రోన్లు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మరి మేము ఎమ్మెల్యేను కోరుతా ఉన్నాం, ఉన్న స్థలంలోనే వెంటనే పనులు ప్రారంభించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఈ మంచిర్యాల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరవలసిందిగా. చెన్నూరు పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయ ఆవరణలో 7 రోజుల పాటు నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహం వైభవంగా ప్రారంభమైంది. తమిళ పదానికి శ్రీ అని అర్థం. అందుకే తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. తిరు అంటే పవిత్రమైనటువంటిది, శ్రీ శ్రేయతే ఇది శ్రీహి, శృణోతి ఇది శ్రీహి. భగవానుడి యొక్క అప్రాకృత దివ్యమైనటువంటి వక్షస్థలమునందు అనపాయినిగా నిరంతరం విరాజిల్లేటువంటి జగజ్జనని మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మి అయినటువంటి ఆ తల్లి వక్షస్థలమునందు విరాజమానం అవుతూ ఉంటే ఈ జగత్తుకు కావలసినటువంటి సకల ఐశ్వర్యాలను ఆ స్వామి ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. ఆయన ఇక్కడ శ్రీపర్వతం, సిరికొండ అని అర్థం, బంగారు కొండ అని అర్థం. నిన్న మనం చెప్పుకున్నట్టుగా తిరువేంగడం అంటారు చిత్తూరు జిల్లాలో. దీని పేరు తిరువేంగడం. ఈ పదం తమిళనాడు ప్రాంతంలో, అంటే చిత్తూరు అంటే దాదాపుగా తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కు మధ్య సరిహద్దు. కాబట్టి అక్కడ ప్రాంతీయంగా తమిళ భాష ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది. నిజానికి
వచ్చిన తరువాత ఈ రాష్ట్రాల యొక్క పునర్విభజన చేసేటువంటి సమయంలో మద్రాస్ అనేటువంటిది తమిళనాడుకి వెళ్ళి తిరుమల అనేటువంటిది మనకు వచ్చింది. ఒక అదృష్టం గుర్తుపెట్టుకోండి. తిరుమల అనేటువంటి క్షేత్రం, తిరుపతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు దక్కడం అనేటువంటిది ఇది తెలుగు వారంతా చేసుకున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి పుణ్య విశేషం. ఒకవేళ అదే గనక తమిళుల చేతికి వెళ్ళి ఉంటే ఇంకో రకంగా ఉండేది. కానీ స్వామి అనుగ్రహం మన మీద వర్షించింది. మంచిర్యాల పట్టణానికి వచ్చిన నిరుపేదలకు అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ పెరుగన్నంతో వారి ఆకలి తీర్చిందని ఏబీఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు పేర్కొన్నారు. గత 40 రోజులుగా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ అయ్యప్ప భక్తులు నిర్వహిస్తున్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం బుధవారంతో పూర్తి చేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా టచ్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెరుగన్నం సాంబారు అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప గురుస్వామి వేద పండితులు సంగనపట్ల నరహరి శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు వేడుకల్లో వారు మాట్లాడుతూ 40 రోజులుగా అడవుల్లో జంతు పక్షదారులు ఆహార పదార్థాలు మంచినీరు సరఫరా చేయడం జరిగిందన్నారు. మంచిర్యాల చౌరస్తాలో 40 రోజుల పాటు దాహతల సహకారంతో రోజుకు 500 మందికి పెరుగన్నం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అయ్యప్ప స్వామి అంటేనే అన్న ప్రసాదకుడని ఆయన నామస్మరణంతో అయ్యప్ప ధర్మ ప్రచార సభ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మంచిర్యాల పట్టణానికి సుధార ప్రాంతాల నుండి వచ్చిన వారికి పెరుగన్నంతో వారికి ఆకలి తీర్చిందని, చలివేంద్రంతో అందరి దప్పికను తీర్చడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా పెరుగన్నం దాతలను ఏబీఏపీ బాధ్యులు శాలువలతో సన్మానించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏబీఏపీ గౌరవ అధ్యక్షుడు కొండు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి ఎల్క సంతోష్, ఉపాధ్యక్షుడు వడ్నాల రవీందర్, కోశాధికారి ఒడ్డు లక్ష్మణ్, సహాయ కార్యదర్శి సిరిపురం రాజేశం, వేది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మన అయ్యగారు, మన గురుస్వామి విశ్వనాథ ఆలయము గురుస్వామి గారు, మన నారాయణ గురుస్వామి గారు వచ్చినందుకు చాలా సంతోషం. పాదాలు గురుస్వామి గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా టీం, ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ మంచిర్యాల జిల్లా టీం అందరూ చాలా కష్టపడి 40 రోజుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి నేనున్నాను అని చెప్పని 40 రోజులు మీకు నేనున్నామని చెప్పి మాకు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ స్వామి ఏదైతే దాతల సహకారంతోనే మేము అంతా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, మా దగ్గర డబ్బేం లేదు. కాకపోతే చాలా స్పందన వచ్చినందుకు దాతలుగా ముందుకు వచ్చిన ప్రతి వారికి మరియు 200-300 డొనేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు నీటి కోసం, వాటికి వారందరూ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మా నేషనల్ అధ్యక్షులు శ్రీ అయ్యప్ప దాస్ గారు మొన్న ఏదైతే వర్చువల్ క్యూ కోసం కూడా భీకరమైన పోరాటం చేస్తున్నారు, దానిలో భాగంగా మేము కూడా త్వరలోనే ఒకరోజు చలో కేరళ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. త్వరలోనే అయ్యప్ప ముట్టడి చేసి మాకు తెలంగాణ నుండి ముఖ్యంగా మా జిల్లా మంచిర్యాల జిల్లా వరకు కూడా మేము సెల్ఫిష్ అనుకోండి ఏమని అనుకోండి, మా జిల్లా వాసులకు అక్కడ అద్భుతమైన దర్శనాన్ని కానీ రూమ్ కానీ ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తాం. స్వచ్ఛందంగా తత్వమసి అయిన అయ్యప్ప మార్గంలో నడుస్తాం. మరి అన్నదాన వితరణ ఎందుకు పెట్టామంటే, మరి మనిషి ఆశాజీవి. ఎందుకంటే ఒక 10 రూపాయలు ఇస్తే ఇంకో 20 రూపాయలు ఇస్తే బాగుండు అనుకునే ఈ రోజులలో ఒక అన్నాన్ని మాత్రమే కడుపు నిండినాక ఇక చాలయ్యా అంటారు. కాబట్టి అన్నదానం అన్ని దానాల కన్నా మీద 1000 గోవులు ఇచ్చినా కూడా ఇంత ఏది మనకు. ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ పెంపుడు కుక్కకు నర్సింహులు పద్మ దంపతులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్లో నర్సింహులు పద్మ దంపతులకు ఒక కుమార్తె, 2 కుమారులున్నారు. కుమార్తె మానసిక కోరిక మేరకు 14 సంవత్సరాల నుండి ఓ కుక్కను పెంచుకుంటూ ఉన్నారు. కానీ 4 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో గురై చనిపోవడం జరిగింది. కుమార్తె చనిపోక ముందే పెంపుడు కుక్కను చనిపోతే అంత్యక్రియలు జరిపిస్తామని తల్లిదండ్రులు మాట ఇచ్చారు. కుక్క అనారోగ్యంతో చనిపోయిందని, దీంతో కుమార్తె కోరిక మేరకు మనుషులకు జరిపించాల్సిన విధంగానే సాంప్రదాయ పద్ధతిలో మంగళవారం రోజు అంత్యక్రియలు జరిపించారు. అయితే మనకు కొంచెం ప్రాబ్లాల వల్ల చనిపోయింది. 14 ఏళ్ళ చనిపోయి. ఆమె తెచ్చుకున్న డాగు అచ్చు జాకీ పేరు, ఆమె పెంచుకున్న తర్వాత ఆమె పోయింది. కాబట్టి ఇప్పుడు జాకీని కూడా మేము మా పాప లెక్క చూసుకొని పెంచాం, చేసాం. అది కూడా గత
దగ్గర దగ్గర 13 ఏళ్ళు బతికింది. 13 ఏళ్ళు 14 పడ్డాయి. మొన్న అకస్మాత్తుగా చనిపోయినందుకు ఇక ఆమె కోరిక మేరకు ఆమె ఆత్మ శాంతించాలనే భావంతో ఆమె తెచ్చి చెప్పినది ఉన్నప్పుడే చెప్పింది. ఒకవేళ మనం తెచ్చుకోవడం మెయిన్ కాదు డాడీ, తెచ్చుకున్నందుకు దాన్ని మంచిగా చూసుకోవాలి, పెంచుకోవాలి, చనిపోతే దానికి సమాధి కట్టియాలి, మంచిగా అన్ని కార్యక్రమాలు చేయాలి, మనసులో ఎట్లా చేస్తారో అట్లా చేయాలని చూసుకోవడం అట్లే జరిగింది. ఇప్పుడు చేయడం కూడా అట్లే జరిగింది. గత 13 ఏళ్ళు 14 ఏళ్ళ నుంచి కూడా ఆమె దానిపైన వర్ధంతికి కానీ పుట్టినరోజు కానీ కొంచెం అన్నదానం చేయడం కానీ కొంచెం సేవ చేయడం కానీ జరుగుతున్నది. దేవుడు ఏదో ఇచ్చిన కడికి కొద్దిగా గొప్ప అన్ని చేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీసులు. తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న సల్పల శ్రీనివాస్, నిందితుడిని నుండి నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం. మంచిర్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న కొక్కిరాల ట్రస్ట్ అంబలి కేంద్రాలు. బాటసారులకు అంబలి పంపిణీ చేస్తూ దాహర్తిని తీరుస్తున్న కాంగ్రెస్ నాయకులు, ట్రస్ట్ సభ్యులు. అనారోగ్యంతో మృతి చెందిన పెంపుడు కుక్క. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కను అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్న దంపతులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.